తాజా 30 3 సంవత్సరాలైంది రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మనం బయటికి ఎంటేస్తాం జరిగింది. ఆ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే ఒకటి చెప్పారు, చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీరు పరిష్కారం చేయాలి, హేతుబద్ధత లేకుండా ఒక పద్ధతి ప్రకారం లేకుండా మీరు బయటికి ఎంటేసి ఎలా బతుకుతాం మేమని ఆ రోజు చెప్తాం జరిగింది. ఆనాడు 64 సంవత్సరాల వయసులో ఆయన మన విజయవాడలో బస్సులో పడుకుని బస్సులో మీటింగులు పెట్టుకుని పరిపాలన ప్రారంభించారు. ఒక్కసారి మనం అందరూ అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా 25,000 కోట్ల రూపాయలు కేటాయించి రైతు రుణమాఫీ చేసిన ఏకైక వ్యక్తి భారతదేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను చిన్నప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు చెప్పారు, అరే ఊరిలో రోడ్లు లేవు, తాగునీరు సమస్య ఉంది, స్ట్రీట్లో లైట్ బల్బులు లేవు అని. నేను ఈ సభాముఖంగా ఒక్కటే హామీ ఇస్తున్నా, రాసుకోండి, రాబోయే 2 సంవత్సరాల్లో మన చిత్తూరు జిల్లాలో అన్ని గ్రామాల 100కి 100% సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. నిన్న రివ్యూ పెట్టా కలెక్టర్ సార్తో, సార్ నాకు క్లారిటీ ఇచ్చారు, ఈ సంవత్సరం 1000 కిలోమీటర్లు, రాబోయే సంవత్సరంలో 900 కిలోమీటర్లు, అంటే 1900 కిలోమీటర్లు వేస్తే ఇంకా సిమెంట్ రోడ్లు అవసరమే ఉండదు మన జిల్లాలో అని సభాముఖంగా మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.